మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అంటే మీరు కమాండర్ గా ఉన్నప్పుడే అరెస్ట్ చేశారు. అవును అవును. అన్న అసలు మీరు అడవి బాట పట్టడానికి అంటే ఫ్యామిలీ బ్యాక్ లో ఏంటంటే ఫ్యామిలీలో ఉన్నారా ఇలా విప్లవ భావాలతోని? మేమున్న ప్రాంతం అంతా పార్టీ ఎమ్మెల్యే పార్టీ వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉండేది. ఆ ప్రభావంతో మా నాన్నగారు ఇక్కడ లీడ్ చేసేవాళ్ళు. మా నాన్నగారు ఇప్పుడు కరెక్ట్ గా అడవిలోకి వెళ్ళిపోయారు. అడవిలోకి అంటే జనరల్గా అంటే న్యూ డెమోక్రసీలో ఉన్నప్పుడు కూడా మనకి ఆయుధాలు పట్టుకోవడం ఎట్లా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు కూడా. అంటే విప్లవ పార్టీయే కాబట్టి న్యూ డెమోక్రసీలో కూడా మనకి 2002 లో మొత్తం ఛత్తీస్గఢ్ వెళ్ళిపోయారు. ఎక్కడెక్కడ తిరిగారు అన్న దళంలో మీరు? ఛత్తీస్గఢ్ మనం వెళ్ళిన తర్వాత అంటే ఫస్ట్ వాళ్ళ కాంటాక్ట్ కోసం వెతికా. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక మాట, ఈ వీడియో ఏదైతే ఉందో ఎవరిని ఉద్దేశించేది కాదు, ఎవరిని ప్రేరేపించేది కాదు. అంటే దళంలో ఉన్నప్పుడు వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది అని తెలుసుకునే ప్రయత్నం మాత్రమే. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. దండకారణ్యం అనగానే ముందుగా మనందరికీ గుర్తొచ్చేది దట్టమైన అడవి, క్రూర మృగాలు, విషపూరితమైన జీవరాశులు, భయంకరమైన నదీ ప్రవాహాలు, కనీసం చూడడానికి వెళ్ళడానికి నడవడానికి కూడా వీలు లేనటువంటి దట్టమైన రాళ్లతో గుట్టలతో నిండి ఉంటుంది. మరి ఇటువంటి దండకారణ్యాన్ని సమస్యలకు పరిష్కార మార్గంగా ఎంచుకొని తుపాకీ చేతపట్టి లక్ష్యానికి గురిపెట్టి ఎటువంటి సమస్యనైనా పరిష్కరించాలి లేదా ప్రాణాలు విడవాలి. ఒకవేళ ప్రాణం పోవాల్సిన పరిస్థితే వస్తే ఆ అడవి తల్లి ఒడిలోనే వీర మరణం చెందాలి అనే నినాదంతో ఎంతో మంది యువతి యువకులు అడవి బాట పట్టారు. గతంలో వారు ఎదుర్కొన్న సమస్యల వల్లనో, దొరల పాలనలో బానిసత్వం వల్లనో, సమానత్వం లేకపోవడం వల్లనో, దళిత ప్రజలపై జరిగే అన్యాయాల వల్లనో, గ్రామాల్లోని ప్రజలపై జరిగే చిత్రహింసల వల్లనో, కారణం ఏదైనా కూడా అడవి బాట పట్టి అన్నలతో కలిసి ఎండనక వాననక పగలనక రేయనక దట్టమైన అడవి ప్రాంతాలలో తిండి తిప్పలు మానుకొని ప్రజా సమస్యలు తీర్చడమే పరిష్కారమే ధ్యేయంగా పెట్టుకొని ఎంతో కృషి చేసి చివరగా ఆరోగ్య సమస్యల కారణం వల్లనో లేదా పార్టీలోని విధి విధానాలు నచ్చకపోవడం వల్లనో ఎంతో మంది జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. మరి వారిలో ఒకరు కమాండర్ గా పనిచేసి ప్రస్తుతం సామాన్య జీవనం సాగిస్తున్న క్రాంతి అన్న. సో క్రాంతి అన్నను ఒకసారి మనం కలుసుకోవడానికి వచ్చాము. సో అన్నతో మాట్లాడి మరి అప్పటి దళం ఎలా పనిచేసేది, దళంలో ప్రజల సమస్యలు ఎలా నెరవేరుతాయి, మరి ఇప్పుడు దళం ఎలా ఉంది, సో ఇప్పుడున్న మావోయిస్టుల పరిస్థితి ఎలా ఉంది అనేది మనం తెలుసుకుందాం. క్రాంతి అన్నను కలుసుకోవడానికి అయితే అన్న స్వగ్రామమైన ములకలపల్లి మండలం తిమ్మంపేట అనే గ్రామానికి అయితే వచ్చాను. సో క్రాంతి అన్న ప్రస్తుతం నాతో ఉన్నారు. అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న ఎలా ఉన్నారు? బాగున్నా. సో ఎన్ని ఇయర్స్ అయిపోయిందన్న అడవి వాట వదిలేసి? 2008 మే 2008 మే అప్పుడు జైలు నుంచి బయటకు వచ్చేసాను నేను. 2007 నవంబర్లో అరెస్ట్ అయ్యా. 6 నెలల తర్వాత బెయిల్ వచ్చింది. ఓకే. సో అంటే మీరు కమాండర్ గా ఉన్నప్పుడే అరెస్ట్ చేశారు? అవును అవును. అన్న అసలు మీరు అడవి బాట పట్టడానికి అంటే ఫ్యామిలీ బ్యాక్ లో ఏంటంటే ఫ్యామిలీలో ఉన్నారా ఇలా విప్లవ భావాలతోని? అవును, ఇది మాకు మొదటి నుంచి మేమున్న ప్రాంతం అంతా ఏజెన్సీ. ఇక్కడ ఎమ్మెల్యే పార్టీ వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉండేది. అంటే అప్పుడు నక్సలైట్ పార్టీ ఎమ్మెల్యే పార్టీ వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉండేది. ఆ ప్రభావంతో మా నాన్నగారు ఇక్కడ లీడ్ చేసేవాళ్ళు. మా నాన్నగారు తిమ్మంపేట ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఒక లీడర్షిప్ మా నాన్నగారికి ఉంది ఇక్కడ. అప్పుడు ఎక్కువ తునికాకు పోరాటాలు, భూమికి సంబంధించినటువంటి భూ పోరాటాలు, భూముల పోరాటాలు అది 84 నుంచి ఉన్నది ఇక్కడ. మా నాన్నగారు 80 నుంచి కూడా ఆ పార్టీతోటే ఉన్నారు, ఎర్రజెండా పార్టీతోటి. అది ముఖ్యంగా నక్సలైట్ పార్టీ ఎమ్మెల్యే పార్టీ అంటాం అప్పుడు. దాంట్లో చంద్రపుల్లారెడ్డి వాళ్ళది వేరే, ప్రజాపంద ఇప్పుడు న్యూ డెమోక్రసీ వాళ్ళంతా వేరుండేది. ఇక్కడనేమో మనకు ప్రజాపంద న్యూ డెమోక్రసీ వాళ్ళ ప్రభావం ఉంటే మనకు అక్కడ మనుగూరు ఆ బెల్ట్ అంతా ములుగు ఆ ప్రాంతం అంతా కూడా జనశక్తి వాళ్ళకు ఉండేది అనమాట అప్పుడు. ఆ తర్వాత అటు వరంగల్ మనకి మిగతా ప్రాంతం అంతా పీపుల్స్ వార్క్ ఉండేది. ఇట్లా 3 రకాల పార్టీలు మన తెలంగాణలో నక్సలైట్ పార్టీలు ఉండేవి. మన దగ్గర మాత్రం ఇక్కడ ఎమ్మెల్యే పార్టీ న్యూ డెమోక్రసీ వాళ్ళు ఉండేవాళ్ళు. ఓకే. సో అంటే ఫ్యామిలీ నుంచే ఈ విప్లవ భావాలు న్యాయం చేయాలి అనేది? అవును, అదే. అంటే మనకేందనంటే మా ఇల్లు అంతా కూడా అంటే ఈ ఎవరైతే నక్సలైట్ నాయకులు ఉన్నారో లీడర్స్ ఉన్నారో వాళ్ళంతా వచ్చిపోయేవాళ్ళు. ఎప్పుడు కూడా వచ్చి మీటింగులు వాటికి సంబంధించి ఎప్పుడు ఒక క్లబ్ లాగా ఉండేది ఇల్లు. వచ్చిపోయే నాయకులతోటి వాళ్ళ మాటలు, వాళ్ళు
ఎక్కడైనా సక్సెస్ అయినటువంటి ఘటనలు లేదనుకుంటే ఎక్కడైనా ప్లాన్స్ ఉంటాయి కదా, ఇట్లాంటివన్నీ చర్చించుకోవడం, ఇట్లా మనకి ఒక ప్రభావం పడదు మన మీద. అంటే ఓకే, ఈ నక్సలైట్లతోటి ఒక న్యాయం జరుగుతుంది ప్రజలకి, కూల్ రేట్లు వీళ్ళ ద్వారాగానే పెరుగుతాయి, మనకి భూములు వీళ్ళ ద్వారాగానే వస్తాయి, పోడు భూములు ఇట్లనే అన్యాయం చేసినటువంటి వాళ్ళని ఆ రోజులలో అంటే కొంచెం గట్టిగా కొట్టేవాళ్ళు అవసరమైతే సమస్య అంటే తీవ్రతను బట్టి చంపేటువంటి పరిస్థితులు కూడా ఉండే ఆ రోజులలో. కాబట్టి దాంతో మనం ఇన్స్పిరేషన్ అయినాం. చిన్నప్పటి నుంచి కూడా ఈ మార్గంగా వెళ్తేనే న్యాయం జరుగుతుంది. అవును. ఏ సంవత్సరంలో వెళ్ళారన్న? రియల్గా నాది 89-90లో 7th అయిపోయింది. 89-90లో 7th అయిపోయింది. 90లో అప్పుడు సారా ఉద్యమం బలంగా ఉండేది మా ప్రాంతంలో. సారా ఉద్యమం ఇదే ప్లేస్ ఇక్కడే సారా ఉద్యమం బలంగా ఉండేది. నాకు ఇక 12-13 సంవత్సరాలు ఉంటాయి. 12-13 సంవత్సరాల తర్వాత అప్పుడు దళాలు కూడా బాగుండేవి. ఎక్కడ చూసినా దళాలు, నక్సలైట్ నాయకులు ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పి ఆయన ఇట్లా చేసిండు, ఈయన ఇట్లా చేసిండు, ఆయనకు పెద్ద చదువు కూడా రాదు, పెద్దగా చదువుకోలేదు, అయినా కూడా నెంబర్ 1 ఏరియా మొత్తం ఆయనే వెళ్తా ఉన్నాడు అని ఇట్లాంటి మాటల ప్రభావం మన మీద ఉండే. దీనికంటే అంటే చదువు లేకపోయినా కూడా లీడర్షిప్ చేయొచ్చు అనేది మనకు అర్థమవుతా ఉంది అక్కడ వాళ్ళ మాట. అంతే, చదువుతోటి పని లేదనేది అప్పుడు మనకు ఓకే, మనం కూడా ఇంకా చదువు కంటే కూడా విప్లవోద్యమం వైపు వెళ్ళిపోతే బెటర్ ఏమో, మనం కూడా ఒక నాయకత్వ స్థానంలో ఎదిగితే ఈ ప్రాంతంలో ప్రజలకి ఏదైనా ఒక సర్వీస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆ ప్రభావంతో అప్పటి నుంచి అదే మైండ్ సెట్ ఉంటా ఉండే. ఈ ఇంట్లో ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉండేవాళ్ళు, ఏదో ఒక పంచాయతీ, ఏదో ఒక ఘటనకు సంబంధించి చర్చించుకోవడం, ఇట్లాంటి అన్ని ప్రభావంతో ఓకే నేను వెళ్ళిపోతా అని చెప్పేసి అప్పుడు మాకు లోకల్లో ఉన్న లీడర్షిప్ తోటి నేను దళంలోకి వెళ్ళిపోతా. 90లో 12 సంవత్సరాలు అటు ఇటు ఉన్నప్పుడే నేను వెళ్ళిపోతా దళంలోకి అని చెప్పేసి ఒక ప్రతిపాదన పెట్టిన. మా ప్రాంతంలో తిరిగే చలమన్న అని ఉంటారు, చలమన్న ఆయన గారితో, అన్న నేను కూడా దళంలోకి వెళ్ళిపోతా, మరి అక్కడ పని చేస్తానంటే, మరి చిన్నోడు కదా తీసుకుంటారో లేదో మనోళ్ళు అంటే వయసు లేదు కదా అని ఆయన అన్నారు. ఆ తర్వాత ఇదంతా మా అమ్మగారికి తెలిసింది, ఏది ఇట్లా మేము మాట్లాడుకున్నది, మేము వెళ్ళిపోతా అన్నది. ఈ క్రమంలో ఏమైతుంది, కాచినపల్లి ఎన్కౌంటర్ అయితే 91లో కాచినపల్లి ఎన్కౌంటర్ 5 చనిపోతారు అక్కడ. మన కోటన్న, చింతాలక్ష్మి, సుసేన, సీతారాములు, పరశురాములు 5 కాల్చి చంపుతారు అప్పుడు 91లో. కాచినపల్లి ఐడియా ఉంది, గుండాల మండలం అవుతుంది. ఆ తర్వాత ఈ విషయం మా అమ్మగారికి తెలిసిన తర్వాత మా అమ్మగారు ఇంకా ఆయన మా ఇంటికి వస్తే ఆయన మీద గొడవ వేసుకుంది. మా వాడిని నేను లేనిపోందంత దళంలోకి తీసుకొని పోతాను అన్నమాట, వాడు ఎంత ఉన్నాడు ఏంటి, నా కొడుకుని బతకనివా, చంపేస్తారా, నేనే పెద్దవాడిని. అవును. అట్లా మా అమ్మగారు గొడవ వేసుకుంది. ఆ తర్వాత ఇంకా ఏడ్చుడు, మొత్తుకునుడు, నువ్వు ఎందుకు పోతావురా, నీకెందుకు అది అని చెప్పి అంటే ఇంకా సరే దళంలోకి పోకపోయినా కూడా ఇక్కడ ఉన్న రాత్రిళ్ళు పాటలు పాడేది వాళ్ళతోటి తిరిగి. అంటే సారా ఉద్యమంలో నేను బాటం కాదులే కానీ వాళ్ళంతా కోరస్ ఇచ్చుకుంటా వెళ్ళిపోతూ ఉండేది. ఎక్కడ మీటింగ్ అంటే అక్కడ గ్రూప్ మీటింగ్లే. ఇప్పుడు చిన్న ఊళ్ళలో నైట్ మీటింగ్లు పెట్టేవాళ్ళు. ఒక ఊరికి పోయేస్తే ఆ ఊరు మొత్తం సాలిడ్గా వీళ్ళకు ఉండేవాళ్ళు. ఒక్కొక్క ఊర్లో ఆ ఊర్లో అందరినీ గ్యాదర్ చేసేసి 7 ఆ టైంలో గ్యాదర్ చేసి డప్పు కొడితే అందరూ వచ్చేవాళ్ళు. 2 పాటలు పాడి అక్కడ ఏం ఉద్యమం చేస్తా ఉన్నాం ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి స్పీచ్ ఇచ్చేసి జనాన్ని చైతన్యవంతం చేసి వెళ్ళిపోయేవాళ్ళం. అట్లా రోజులో ఒక 2-3 ఊళ్ళు చేసేవాళ్ళం. ఈ ప్రాంతం అంతా కూడా అట్లనే తిరిగేవాళ్ళం మేము. అట్లా ఆ ప్రభావంతో అట్లా ఉద్యమాలు చేసుకుంటా పోతా ఉండేది. ఇప్పుడు కరెక్ట్గా అడవిలోకి వెళ్ళిపోయారు. ఇంకా నేను అడవిలోకి అంటే జనరల్గా అంటే న్యూ డెమోక్రసీలో ఉన్నప్పుడు కూడా మనకి ఆయుధాలు పట్టుకోవడం ఎట్లా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు కూడా. అంటే విప్లవ పార్టీయే కాబట్టి న్యూ డెమోక్రసీలో కూడా మనకి సమాజంలో ఇట్లున్నప్పుడే వాళ్ళు ప్రత్యేకంగా నాకు లాంటి కొంత ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లలతోటి కొంచెం మిలిటెంట్గా పనిచేసే వాళ్ళందరినీ కూడా పశ్చిమ గోదావరి జిల్లా అటు కొంచెం వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉండేది, దళాలు కూడా ఎక్కువ ఉండేది. ఆ ధర్మన్న అని ఎన్కౌంటర్లో చనిపోయారు పెద్ద ఆయన కొంచెం శిక్షణ ఇచ్చేవాళ్ళు అప్పుడు. అట్లా నాకు లాంటి కొంచెం అంటే మిలిటెంట్గా పనిచేసేటువంటి వాళ్ళందరినీ కూడా యూత్ ఒక 15-16 సంవత్సరాల పిల్లలందరినీ కూడా తీసుకుపోయి ఒకటి కర్ర శిక్షణ. ఇప్పుడు ఆ రోజులలో తుపాకుల కంటే కూడా గ్రామాలలో కర్రలు కత్తులతోటి కొట్టుకునేటువంటి పరిస్థితి ఎక్కువ ఉండే 90 దశకంలో. కాబట్టి
అప్పుడు వాళ్ళు కర్ర ట్రైనింగ్ కూడా ఇచ్చారు మనకి, కర్రసాము అనమాట. కర్రసాము ఒక 1 నెల రోజులు ఇచ్చారు. ఆ తర్వాత వెపన్ కూడా ఎట్లా క్యారీ చేయాలి, ఒకవేళ శత్రువు వస్తే మనం గన్ను ఎట్లా మనం శత్రువు నుంచి ఫైరింగ్లో ఎట్లా తప్పించుకోవాలి, ఏ పొజిషన్లో ఎక్కడ కాల్చాలి, ఇట్లాంటివన్నీ కూడా కొంత మనకి 94, 95 అప్పటి నుంచి శిక్షణ ఉన్నది, ట్రైనింగ్లో ఉన్నాం. ఇక అడపా ఇల్లెందా ఏరియాలో ఎక్కువ దళాలు ఉండేవి, గుండాల ఇల్లెందా ఏరియాలో ఉండేది. మనం ఎప్పుడన్నా పోతే ఒక 10 రోజులు 5 రోజులు ఏదన్నా పర్పస్లో పోతే పోయి వచ్చేవాళ్ళమే, అంతకు మించింది అయితే లేదు. అంటే ముందుగా ఇన్ఫార్మర్ గా ఉండే వల్ల వెళ్ళి రావడం. ఇంక ఇన్ఫార్మర్ ఏం లేదు, పూర్తికాలం కార్యకర్త. నేను 98 నుంచి పూర్తికాలం కార్యకర్త. ఇంకా సంఖకు సంచేసి వెళ్ళిపోయినాం. 98 వరకు, 90 నుంచి ఒక 8 సంవత్సరాల పాటు మా అమ్మగారు ఫోర్స్ చేసింది, నువ్వు ఎటు పోవద్దు అది ఇది అని. అంటే ఇక లోకల్లోనే వాళ్ళతోటి పాటు పాటలు పాడుకుంటా గూడెలలో తిరుగుకుంటూ ఉండేది అంతే. ఇంట్లో పని చేసుకుంటానే ఇంట్లోనే ఉండేవాడిని. కాకపోతే వాళ్ళు పిలిచినప్పుడల్లా ఆ గూడెలలోకి మీటింగ్లకు పోయి వస్తూ ఉండేవాడిని. ఇంట్లో పని వ్యవసాయం చేసుకునేవాళ్ళం, వ్యవసాయం ఉండేది వ్యవసాయం చేసుకునేవాళ్ళం, లేదనుకుంటే కూలి ఉంటే కూలికి పోయేవాళ్ళం అంతే. అప్పుడుగా ఆ తర్వాత 98లో ఇంకా వద్దు మనకి అంటే ఇంకా పని చేద్దామని డిసైడ్ అయిపోయినాం. 98 అంటే కొంచెం మనకు ఒక 17-18 సంవత్సరాలు వచ్చి ఉంటాయి బహుశా నాకు. వెళ్ళిపోయినాను ఇక మొత్తం ఇంటికాడ వెళ్ళిపోయినా. ఇంకా మొత్తం 98లో వెళ్ళిపోయి న్యూ డెమోక్రసీ వాళ్ళతోటి దగ్గర 2002 వరకు ఉన్నా నేను వీళ్ళతోటి. అప్పుడు సరే మనం ప్రత్యక్షంగా గ్రామాలలో ఉద్యమాలు చేసేవాళ్ళం కదా, నాకు అప్పటికి ఒక మెచ్యూరిటీ ఉంది. నాకు గ్రామాలలో డైరెక్ట్గా ప్రజలతోటి మాట్లాడే అంత ఇది ఉంది నాకు. కాబట్టి వెళ్తే ఆ గ్రామాలలోకి నేను ఒక టీంను వేసుకుని వెళ్ళేవాడిని. టీంను వేసుకొని వెళ్ళిపోయి ఆ టీంతో పాటు పాటలు పాడి, డప్పులు కొట్టి, తునికాకు రేట్లు పెరగాలని, పొగాకు రేట్లు పెరగాలని, తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోడు భూముల సమస్యల మీద, భూ సమస్యల మీద ఇట్లా ఉద్యమాలు చేసుకుంటా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఇక ఈ క్రమంలో మనకు న్యూ డెమోక్రసీ పార్టీ తోటి కొంత సైద్ధాంతికంగా విభేదాలు వచ్చినాయి. విడిపోవడం కాదు, వాళ్ళతోటి మనమే విభేదించినాం. న్యూ డెమోక్రసీ పార్టీ నేనే విభేదించిన వాళ్ళతోటి. ఎందుకంటే వీళ్ళు అంటే నేను అంటే నా వ్యక్తిగతంగా వాళ్ళ పాలసీ కంటే కూడా పీపుల్స్ వార్ పాలసీ కరెక్ట్గా ఉంది. పీపుల్స్ వారు ఆ ఉద్యమం చాలా బలంగా ఉంది. కరీంనగర్, వరంగల్ ఈ ప్రాంతం అంతా చాలా బలంగా ఉంది. వాళ్ళు త్యాగాలు ఎక్కువ చేస్తూ ఉన్నారు, మీరు త్యాగాలు చేయట్లేదు. ఏదైనా సమస్య పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా మనం వాళ్ళతోటి తలపడాల్సిందే. తలపడిన తర్వాత కొట్లాట్లో చనిపోయినా బాధ లేదు కానీ పేదల కోసం రాజీ పడొద్దు అనేటువంటిది నా వాదన. వీళ్ళేమో పొగాకు రేట్లలో కావచ్చు, లేకపోతే తునికాకు రేట్లలో కావచ్చు, మనం జాగ్రత్తగా పగ్గాలేసి పట్టినట్టు వద్దు, నువ్వు అంత దుందుడుకు వెళ్ళొద్దు, ఎవరిని మనం ఏమనొద్దు, కాంప్రమైజ్ అయ్యేలాగా వాళ్ళు అంటా ఉంటే లేదులే మనం జనానికి న్యాయం చేయలేము వీళ్ళతోటి అని చెప్పేసి ఈ డైరెక్ట్గా నేను పీపుల్స్ వార్ తోటి కాంటాక్ట్ కోసం ఛత్తీస్గఢ్ వెళ్ళిపోయా డైరెక్ట్గా. 2002లో మొత్తం ఛత్తీస్గఢ్ వెళ్ళిపోయారు. ఎక్కడెక్కడ తిరిగారు అన్న దళంలో మీరు? ఛత్తీస్గఢ్ మనం వెళ్ళిన తర్వాత అంటే ఫస్ట్ వాళ్ళ కాంటాక్ట్ కోసం వెతికా. ఇక్కడ న్యూ డెమోక్రసీ అది పీపుల్స్ వార్ కాంటాక్ట్ అంటే అంత ఈజీ కాదు. పీపుల్స్ వార్ పార్టీ అన్న దళాలంటే కూడా అంత ఈజీ కాదు. వాళ్ళు మనతో కాంటాక్ట్ రావడం అనేది చాలా టఫ్ అనమాట. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి అప్పుడే వలసలు ప్రారంభమైనాయి. అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఇక్కడికి వలసలు ఎవరు మన ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా గొత్తికోయలు అంటాం కదా, సరే వలస ఆదివాసీలని మేము గొత్తికోయ పదం మేము వాడాం. సరే వాళ్ళంతా వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళతో కొంచెం మాట్లాడా, కొంచెం పెద్దవాళ్ళు ఉంటే మీది ఎక్కడ ఏంటి అని అంటే మాది పలానా దగ్గర అంటే మరి మీ దగ్గర పీపుల్స్ వార్ వాళ్ళు ఉన్నారా, దళం ఉంటుందా అంటే ఉన్నారని అంటే మరి నాకు ఒకసారి కలపాలి, నాకు కొంచెం మాట్లాడేది ఉంది వాళ్ళతోటి. ఎందుకంటే వాళ్ళ భాష మనకు రాదు అప్పటికి, కొంచెం వాళ్ళకి వచ్చిన తెలుగుతోటే మాట్లాడి నాకు ఎవరిని కలుపుతాం అంటే ఆ రోజు రామన్ ఉన్నాడు, మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు చనిపోయారు మొన్న రీసెంట్గా ఎడ్జిటి సెక్రటరీ ఆయన తోటి కలుపుతానని చెప్పేసి ఒక పెద్ద మనిషి నాతో అన్నాడు. సరే నేను డైరెక్ట్గా ఇక్కడ నుంచి కుంట వెళ్ళిపోయా వాళ్ళతోటి. వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ ఊరుకు కుంట దగ్గరలో మనకు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వాళ్ళ ఊరు. అక్కడికి వెళ్ళిపోయి 1 day 2 days అట్లా వాళ్ళ కింది స్థాయి లీడర్షిప్ పోయి కలిపారనమాట మనల్ని. కింది స్థాయిలో గ్రామ స్థాయిలో కలిపి ఇట్లా ఎవరో ఆంధ్రా నుంచి అక్కడ పార్టీలో పనిచేస్తాడైనా ఏదో మాట్లాడాలంటా ఉన్నాడు, పట్టుకొని వచ్చా అంటే అవునా వివరాలు ఇవ్వమని అడిగాడు ఆయన. వివరాలు ఇస్తే ఇక 1 రోజు 2 రోజులు ఉన్న తర్వాత మనకి ఇంకా ఎవరు కలవలేదు. సరే మీరైతే వెళ్ళండి మళ్ళీ వద్దురులే అన్నారు.
వద్దులే అంటే మళ్ళీ అప్పుడు ఇంత కమ్యూనికేషన్ లేదు కదండి, వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది. లేదు, వాళ్ళకి మనం వచ్చిన సంగతి తెలుసు, మనం ఎందుకు వచ్చినామో తెలుసు. ఒక లెటర్ పెట్టాం కదా, ఒక లెటర్ పెట్టాం. లెటర్ పెట్టేసి ఇంకా మన సాయం మనం రావాలంటే మళ్ళీ అక్కడే వాళ్ళ గ్రామ స్థాయి లీడర్లు ఉంటారు కదా, వాళ్ళ పార్టీ ఉంటుంది. వాళ్ళ పార్టీ ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఛత్తీస్గఢ్లో అణువణు ఉంది ఏజెన్సీలు ఎక్కడ కూడా. మనం పోయి వాళ్ళ లీడర్స్ ఉంటారు, వాళ్ళ లీడర్కి ఒక లెటర్ పెట్టొచ్చా, నేను సో అండ్ సో క్రాంతి, నేను పలాని పార్టీలో పనిచేసా. మీ అసలు పేరు అన్న అమ్మ నాన్న పేరు? లేదు లేదు లేదు, బ్రహ్మ నా పేరు. అసలు పేరు జనంలో క్రాంతి, పార్టీలో పేరు క్రాంతి. ఓకే, అట్లా అయితే నేను ఇట్లా వచ్చా, నేను క్రాంతి అక్కడ ఈ స్థాయిలో నేను పనిచేస్తా ఉన్నా. వాళ్ళతోటి నాకు కొంత సైద్ధాంతిక విభేదాలు వచ్చినాయి. నేను పీపుల్స్ వార్లో పనిచేద్దాం అనుకుంటున్నా, కాబట్టి మీరు నాకు కొంచెం మాట్లాడితే పార్టీకి ఈ విషయం చెప్పండి అని చెప్పేసి ఒక లెటర్ పెట్టా. వాళ్ళు లెటర్ తీసుకున్నారు, చూశారు. మావోయిస్ట్ పార్టీ పీపుల్స్ వార్ పార్టీ అప్పుడు ఇంకా మావోయిస్ట్ కాలేదు అది. వాళ్ళు కొంత టైము చూస్తారనమాట, అంటే నిజమా అబద్ధం, వచ్చినోడు మంచోడా చెడ్డోడా, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారు మొత్తం. అట్లా ఆ క్రమంలో మనల్ని 2 months దాకా కూడా అంటే పోవడం రావడం జరుగుతూ ఉన్నా కూడా మాకైతే మనిషి అనేది ప్రత్యక్షంగా ఎవరు కలవలేదు. ఈయన తీసుకుపోయిన ఆయన ఎవరో ఒక గ్రామంలో ఒక ఇంటికాడికి పోయి ఆ ఇంటికాడ లెటర్ ఇచ్చి రావడం తప్ప మనకి ఇంకెవరు కలవలేదు అప్పుడు. సరే, ఈ క్రమంలో ఏమవుతుందంటే వీళ్ళు ఎంఎల్ పార్టీ గుమ్మడి నరసయ్య గారు, సాధినేని వెంకటేశ్వరరావు గారు, పోటు రంగారావు గారు, ఈ ప్రాంతంలో ఉన్న గోకినపల్లి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరికీ నేను ఛత్తీస్గఢ్లో అక్కడ వాళ్ళని కాంటాక్ట్ చేస్తా ఉన్న విషయం వీళ్ళకి తెలిసింది. ఇక్కడ ఎంఎల్ పార్టీ వాళ్ళకి తెలిసింది. క్రాంతి మావోయిస్టులతోటి అదే పీపుల్స్ వార్ తోటి లింక్లో ఉన్నాడు, వాళ్ళతోటి అక్కడ టాస్క్ నడుపుతా ఉన్నాడు అని చెప్పేసి వీళ్ళకి కొంచెం లీక్ అయింది. లీక్ అయిన తర్వాత నేను అప్పుడు ఇక్కడే ఉన్న తర్వాత విషయం నాకు మళ్ళీ అంటే వీళ్ళు ఇంటికి వచ్చి వెళ్తా ఉండేవాడిని కమ్యూనికేషన్. తెలియదు అంటే నేను ఆర్గనైజేషన్లో ఉన్నా కదా అప్పటికి కూడా, ఆర్గనైజేషన్లోనే ఉన్నా కాబట్టి ఎక్కడో తిరుగుతూ ఉంటాం. ఆర్గనైజేషన్లో ఎక్కడో పనికి పోతా ఉన్నారు అనుకున్నారు ఆర్గనైజేషన్లో. ఈ క్రమంలో ఈ టైంలో నాకు ఒక సమాచారం వచ్చింది, ఇట్లా ఎంఎల్ పార్టీకి సంబంధించిన లీడర్లు మీరు అక్కడ ఛత్తీస్గఢ్లో పీపుల్స్ వారిని కాంటాక్ట్ చేస్తా ఉన్న సంగతి వాళ్ళకి తెలిసింది, మీతో మాట్లాడడానికి వాళ్ళంతా వస్తూ ఉన్నారు అనేసి నాకు సమాచారం వచ్చింది. ఇంకా అదే రోజు నేను మొత్తం సర్దుకున్నా, బ్యాగ్ అంతా సర్దుకొని డైరెక్ట్గా ఛత్తీస్గఢ్ వెళ్ళిపోయా. వాళ్ళని కలవలే ఇంకా అక్కడికి వెళ్ళిపోయా. ఇంకా వాళ్ళని కలవలేదు. వాళ్ళని కలిస్తే ఏముంటుంది, ఇక కాంప్రమైజ్, ఇంక మనకి ఇష్టం లేదు. డైరెక్ట్గా నేను వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి నేను ఉద్యమంలో ఇక్కడ పనిచేసిన పేపర్ కటింగ్లు, ఫోటోలు అవన్నీ కూడా అక్కడ తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చా. మళ్ళీ ఇచ్చేస్తే వాళ్ళు మరి ఎట్లా, ఇప్పుడు కాదు కదా, మీకు ఇంకా టైం ఉంటుంది కదా, మీరు వెళ్ళిపోండి మళ్ళీ అని వాళ్ళు అన్నారు. కుదరదు, ఇప్పుడే కుదరదు మీరు పార్టీలో అని అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మొత్తం చెప్పా వాళ్ళకి. మళ్ళీ లెటర్ పెట్టా. నేను రియల్గా అక్కడ ఉండే పరిస్థితి లేదు, మీతోటి నేను కాంటాక్ట్లో ఉన్న సంగతి వాళ్ళకి తెలిసింది. వాళ్ళు నన్ను అంటే కొంచెం మాట్లాడడానికి వచ్చారు, ఏదో రాజీ చేస్తారు, మళ్ళీ నేను అక్కడ ఉండలేను వాళ్ళతోటి, కాబట్టి ఇంక నేను ఎటు పోను, ఇక్కడే ఉంటానని తెగేసి చెప్పేసి ఇంక అక్కడే ఉండిపోయినా. నేను నుంచి వాళ్ళని కలవడానికి ఎన్ని నెలలు పట్టిందన్న? మనకి ఒక 3 నెలల తర్వాత, దాదాపుగా 3 నెలల తర్వాత మనల్ని కాంటాక్ట్ చేశారు వాళ్ళు. 3 నెలల తర్వాత మీరు లెటర్ రాసిన 2 నెలలు, మళ్ళీ అక్కడికి వెళ్ళాక 3 నెలలు లేదు, అవి మొత్తం కలిపి 3వ నెల. ఇది 3 నెలల్లో వాళ్ళకి సంబంధించినటువంటి పనిచేసేటువంటి పార్టీ సభ్యులు వచ్చేసి మీరైతే పలానింటి దగ్గర ఉండండి, పార్టీ మిమ్మల్ని కాంటాక్ట్ చేసే వరకు ఇక్కడే ఉండండి, మీ బాధ్యత మొత్తం కూడా ఇక్కడ లోకల్ పార్టీ ఉంది, ఆ పార్టీ చూసుకుంటుందని చెప్పేసి ఒక ఇల్లుని మనకు పురమాయించారు. ఆ ఇంటి దగ్గర తినండి, ఉండండి, సాహిత్యం చదువుకోండి అని చెప్పి కొన్ని పుస్తకాలు ఇచ్చారు. సాహిత్యం వాళ్ళు ఇచ్చిన తర్వాత 1 month అయిపోయింది, 2 months అయిపోయినాయి. మరి ఏంటి పరిస్థితి అంటే అక్కడి నుంచి నన్ను షిఫ్ట్ చేశారు. అంటే వాళ్ళు విచారణ చేస్తూ ఉన్నారు మన మీద, అసలు ఏం చేస్తూ ఉన్నాడు ఈయన, ఎంక్వైరీ అసలు ఏం చేస్తూ ఉన్నాడు, నిజంగా పుస్తకాలు చదువుతుండా, అక్కడ పని చేసిండా లేదా, అసలు ఇంకేమన్నా కాంటాక్ట్లు లేనుకున్నాయా పోలీస్ తోటో లేకపోతే ఇంకొకటి ఏ ఉద్దేశంతో వచ్చిందని వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు మనల్ని. ఈ క్రమంలో సరే మనం 3 months అయింది, మంచిగానే ఉన్నాం కదా. అప్పుడు వాళ్ళు ఏం చేశారని అంటే డైరెక్ట్గా అక్కడి నుంచి షిఫ్ట్ చేశారు నన్ను. ఇప్పుడు ఏదైతే ఒక ఊరు ఉందో ఆ ఊరు నుంచి షిఫ్ట్ చేసి ఛత్తీస్గఢ్లో అది అది కన్నాయిగూడెం నుంచి షిఫ్ట్ చేసి దగ్గర మళ్ళీ ఒక 50-60 kilometers దూరంలో ఇంకొక ఊళ్ళో ఉంచారు. అది కొల్లాయిగూడెనికి పంపించారు. అక్కడికి పంపించిన తర్వాత అంటే ఈ క్రమంలో నాకు కొంచెం అనారోగ్యం చోటు చేసుకుంది మళ్ళీ ఇక్కడే కన్నాయిగూడెంలోనే.
మలేరియా, విపరీతమైన మలేరియా, అసలు ఇంకా నేను చస్తనా బతుకుతున్నా అనేటువంటి పరిస్థితి ఉండే. వాంతులు, ఫీవరు ఫుల్గా వస్తూ ఉండే. ఎట్లా సర్వైవ్ అయ్యారు? ఒక్కడే ఉన్నారు కదా. ఒక్కడనే, అయినా అది ఏజెన్సీ కదా, అడవి కదా, అడవి రాజ్యం కదా అది. అయితే ఇక మలేరియా వచ్చింది. మలేరియా తోటి ఏం టాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు అంగన్వాడీలకి, వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే టాబ్లెట్లు ఒక్కసారి 6-7 వేసుకున్న చిన్న చిన్న టాబ్లెట్లు ఉండేవి, మలేరియా టాబ్లెట్లు గవర్నమెంట్ ఇచ్చేది. అప్పుడు 6 టాబ్లెట్లు ఒకటేసారి డోస్ వేసుకోవాలి మనం. ఆ టాబ్లెట్లు ఇచ్చారు. అసలు ఏం తింటాం అక్కడ, తినడానికి మన ఫుడ్ కాదు, మంది కాదు. 6 టాబ్లెట్లు వేసుకుంటే ఒకటే వాంతులు. ఇంకా అసలు ఏంటి పరిస్థితి అని అంటే మళ్ళీ పార్టీకి లెటర్ పెట్టా, పరిస్థితి బాగాలేదు, నాకు ఫీవర్ బాగా ఉంది, ఇట్లా ఉన్నదంటే సరే ట్రీట్మెంట్ కోసం మీకు ఒకళ్ళని పురమాయిస్తాం అని చెప్పేసి ఒక ట్రీట్మెంట్ కోసం ఒక అబ్బాయిని పురమాయించారు. ఎక్కడికి వెళ్తారు మీరు ట్రీట్మెంట్ కానీ అంటే, భద్రాచలం అయితే ఎక్స్పోజ్ అవుతాము, అక్కడికి వెళ్ళను నేను అని అంటే రాజమండ్రి పంపించారు నన్ను ట్రీట్మెంట్ కోసం. రాజమండ్రి పంపించి రాజమండ్రిలో చెకప్ చేయించారు నీట్గా, ఏముంది ఏం లేదని చూసుకున్నారు, మందులు ఇచ్చారు, ఇంకొచ్చేసినాం. అప్పుడు నన్ను కొల్లాయిగూడెం తీసుకొని పోయారు డైరెక్ట్గా. కొల్లాయిగూడెం తీసుకొని పోయిన తర్వాత అక్కడ 2 months ఉన్నా. అక్కడ 2 months ఉండి అక్కడ ఇంకా వాళ్ళు పార్టీ వాళ్ళు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎవరైనా నాయకులు వచ్చారన్న? లేదు అసలు ఇంకా అప్పటికి మనం ఆ స్థాయి కాదని వాళ్ళు అబ్జర్వేషన్లోనే ఉంచారు మనల్ని. కాకపోతే మన బాగోగులు, తిండి అన్నీ చూస్తూ ఉండేవారు, ఎవ్రీథింగ్. పుస్తకాలు ఇచ్చేవాళ్ళు, మంచిగా టాబ్లెట్లకు సంబంధించి ఏమైనా ఆరోగ్యం బాగాలేకపోతే పంపించేవాళ్ళు, అన్నీ సమకూర్చేవాళ్ళు. కానీ మనకి ఎప్పుడు కూడా దళం ఎప్పుడు కలవలేదు. ఆ 3 నెలల్లో కూడా దళం అసలు వచ్చిన సంగతి కూడా తెలియదు. అంటే అంత రహస్యంగా ఉంటుంది. పీపుల్స్ వార్ పార్టీలో, మావోయిస్ట్ పార్టీలో మీ పక్కన ఇక్కడ ఎవరు తిరిగినా కూడా మీరు ఎవరిని గమనించలేరు వాళ్ళని. ఇప్పటికీ అట్లనే ఉందన్న పార్టీ అసలు, అంతే వాళ్ళ రహస్యం అంతే. అవును. ఆ తర్వాత నేను కొల్లాయిగూడెం పోయిన తర్వాత ఫస్ట్ టైం నన్ను కిషన్జీ కలిశారు, సెంట్రల్ కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు కిషన్జీ. ఆయన పిలిపించారు నన్ను. ఒక దగ్గరలో ఒక 10 కిలోమీటర్ల దూరంలో, నేనున్న ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో ఆయన షెల్టర్ ఉండే. పిలిపించి ఎవరు మీరు, ఏంటి, ఎక్కడికి వచ్చారు, కిషన్జీ అన్న సంగతి మనకు తెలియదు. ఆయన చాలా పెద్ద నాయకుడు కిషన్జీ అంటే. వచ్చిన తర్వాత పిలిపించి ఎవరు మీరు, ఎక్కడికి వచ్చారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడ పనిచేశారు అని ఆయన అడిగిన తర్వాత ఇట్లా పని చేద్దామని వచ్చినంటే, అంటే ఏమనుకోవద్దు మీరు, ఆ పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా నిలకడగా మన దగ్గర పనిచేసిన సందర్భాలు లేవు. ఇక్కడ చాలా కష్టం ఉంటుంది. పీపుల్స్ వార్ అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఇక్కడ ఫుడ్ తినాలి, ఈ ప్రజలతోటి కష్టాలు పడాలి, మీకు లగ్జరీ లైఫ్ అంతా కూడా అక్కడంతా కూడా మీకు ఇగో ఎక్కువ ఉంటుంది, మీరు ఇక్కడ పని చేయలేరని చెప్పిండు ఆయన. లేదు నేను అప్పుడు నాది కొంచెం ఉడుగు రక్తం, 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు, మంచి యంగ్ కదా. లేదన్నా నేను చనిపోయినా ఒక్కరోజు పని చేసినా పార్టీలో ఆ ఒక్కరోజు అయినా సరిపోతుంది నాకు. మీరు చెప్పండి, నేను ఎన్కౌంటర్లో చనిపోతే క్రాంతి మా పీపుల్స్ వార్ పార్టీ అని చెప్పండి సార్, నాకేం వద్దు ఇంకా. అట్లా నాకు ఆ ఒక్క పేరు సరిపోతుంది నాకు, ఆ ఒక్కరోజు అంతే. నాకు క్రాంతి, పీపుల్స్ వార్ మనిషి, ఆ ఒక్క పేరు చాలు నాకు. ఒక్కరోజు పనిచేసి మీరు నన్ను నా పార్టీ సభ్యుడు క్రాంతి ఇక్కడ చనిపోయిండని నాకు ఆ ఒక్క పేరు సరిపోతుంది, నాకు ఏం అవసరం లేదని చెప్పి అని అంటే, సరే విప్లవం అనేది నా జేబు సొత్తేం కాదు కదా, పని చేస్తానంటే హ్యాపీ అని చెప్పి ఆయన ఏం చేసిందంటే కొంత సాహిత్యం ఇచ్చింది నాకు. మళ్ళీ చదవమని ఆయన వాళ్ళు సాహిత్యంలో పీపుల్స్ వార్ పార్టీ నెంబర్ 1 మావోయిస్ట్ పార్టీ, సాహిత్యం బాగా తయారు చేస్తారు. నేను రాస్తాను.